మీ ఇంటికి పెయింటింగ్ వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి? టైల్స్ వేశాక లేదా సీలింగ్ వర్క్ అయ్యాక? ఈ విషయంలో చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సరైన టైంలో పెయింటింగ్ చేయకపోతే మీ ఇంటికి ఫినిషింగ్ సరిగా రాదు. ఈ వీడియోలో పెయింటింగ్ వర్క్ స్టార్ట్ చేసే కరెక్ట్ ఆర్డర్ చెప్పబోతున్నాను. నా మాట ఒకసారి వినండి, లేదంటే డబ్బు, సమయం, మెంటల్ హెల్త్, ఇంటీరియర్ లుక్ అన్నీ నష్టపోతారు. ఈ వీడియోలో నేను మీకు 4 ముఖ్యమైన విషయాలు చెప్పబోతున్నాను. వీడియో చివరి దాకా చూడండి, సుత్తి లేకుండా సూటిగా మాట్లాడుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, పాయింట్లోకి వెళ్ళిపోదాం. పెయింటింగ్ వర్క్ స్టార్ట్ చేసే ముందు కొంత ప్రిపరేషన్ అవసరం. ఇంటికి పెయింటింగ్ చేయించే ముందు కొన్ని ముఖ్యమైన వర్క్స్ కంప్లీట్ చేయాలి. అవేంటో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఈ ప్రిపరేషన్ వల్ల మీ పెయింటింగ్ లైఫ్ లాంగ్ మిగిలిపోతుంది. ఫినిషింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇందులో మొదటిది వాల్ ప్లాస్టరింగ్. పెయింటింగ్ కి ముందు వాల్ ప్లాస్టరింగ్ పూర్తిగా అయి ఉండాలి. దీనివల్ల వాల్ స్మూత్గా మారుతుంది, పెయింట్ బాగా అతుక్కుంటుంది. ప్లాస్టరింగ్లో పగుళ్ళు లేకుండా చెక్ చేయాలి. అవసరమైతే పుట్టి వాడి ఫైనల్ ఫినిషింగ్ ఇవ్వచ్చు. ఇందులో రెండోది ఎలక్ట్రికల్ వర్క్. వైరింగ్, స్విచ్ బోర్డు, లైటింగ్ ఫిట్టింగ్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాతే పెయింటింగ్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే పెయింటింగ్ తర్వాత ఎలక్ట్రిక్ వర్క్ చేస్తే వాల్ డ్యామేజ్ అవుతుంది, ఫినిషింగ్ స్పాయిల్ అవుతుంది. ఇందులో మూడోది సీలింగ్ వర్క్. ఫాల్స్ సీలింగ్ డిజైన్ కంప్లీట్ చేయాలి. సీలింగ్ లో డిజైన్స్ ఉంటే వాటికి ఏ షేడ్ సూట్ అవుతుందో ముందు డిస్కస్ చేయడం మంచిది. అలాగే సీలింగ్ పైన లైట్ రిఫ్లెక్షన్ లైట్ ఎలా పడుతుందో చూడాలి. దీని ఆధారంగా పెయింట్ కలర్స్ మనం సెలెక్ట్ చేయొచ్చు. ఇందులో నాలుగోది వాటర్ లీకేజెస్ అండ్ డ్యాంప్ ప్రూఫింగ్. వాల్స్ లో లీకేజ్ అనేది అసలు ఉండకూడదు. ఎందుకంటే లీకేజ్ ఉన్న వాల్ పై పెయింట్ వేస్తే కొన్ని రోజుల్లోనే బబుల్స్, పీలింగ్ స్టార్ట్ అవుతుంది. నేను సజెస్ట్ చేసే స్పెషల్ ప్రైమర్ ఇంకా వాల్ సీల్ కోటింగ్ వాడి వాల్ పూర్తిగా డ్రై అయిన తర్వాతే పెయింట్ చేయాలి. ఇందులో ఐదవది సర్ఫేస్ క్లీనింగ్ అండ్ ప్రైమింగ్. పెయింట్కి ముందు వాల్ని క్లీన్ చేయడం చాలా ముఖ్యం. డస్ట్, ఓల్డ్ పెయింటింగ్, ఇంకా గ్రీస్, ఆయిల్ ఇలాంటి మరకలు ఏమి అసలు ఉండకూడదు. ప్రైమర్ వేసిన తర్వాత 24 గంటలు వాల్ డ్రై అయ్యేంత వరకు టచ్ చేయకూడదు. ప్రైమర్ వల్ల కలర్ స్ట్రెంగ్త్ బాగా పెరుగుతుంది, కవరేజ్ కూడా ఎక్కువ వస్తుంది. మీకోసం ఒక టిప్, అన్ని వర్క్స్ కంప్లీట్ అయిన తర్వాతే కలర్ సెలక్షన్ ఫైనల్ చేయండి. ఇంటీరియర్ లైటింగ్, ఫర్నిచర్ కలర్స్, డెకరేషన్ అన్ని కలిపి ఓవర్ లుక్ ఎలా వస్తుందో ఊహించుకోవడం చాలా హెల్ప్ అవుతుంది. ఈ స్టెప్స్ ఫాలో అయితే మీ ఇంటి వాల్ పెయింటింగ్ ప్రాసెస్ స్మూత్గా పూర్తవుతుంది. ఫలితం కూడా ప్రొఫెషనల్ లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు సెకండ్ పాయింట్, టైల్స్ ముందు పెయింట్ చేయాలా లేదా టైల్స్ తర్వాత? ఇక్కడే ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అవుతారు. టైల్స్ ఫిక్స్ చేసిన తర్వాత పెయింటింగ్ చేయాలా లేదా ముందు చేయాలా అని. అసలు పెయింటింగ్ ప్రాసెస్లో టైమింగ్ అనేది చాలా ముఖ్యం. రాంగ్ టైమింగ్ వల్ల ఫినిషింగ్ స్పాయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకనే స్టెప్ బై స్టెప్ క్లారిటీగా చూద్దాం. ఇందులో మొదటిది సీలింగ్ పెయింటింగ్. సీలింగ్ పెయింటింగ్ ని టైల్స్ వేసే ముందు చేయడం ఉత్తమం. ఎందుకంటే సీలింగ్ కి పెయింట్ వేస్తే కారడం వల్ల రంగు చుక్కలు పడే ప్రమాదం ఉంటుంది. ఫాల్స్ సీలింగ్ ఒకవేళ మీరు చేయిస్తుంటే ఆ వర్క్ పూర్తయిన తర్వాతే పెయింటింగ్ వర్క్ చేయాలి. సీలింగ్ వర్క్ వల్ల డస్ట్ పడే ఛాన్స్ ఉంటుంది. ఫైనల్ టచ్ అవసరం అయితే టైల్స్ తర్వాత టచ్అప్స్ చేసుకోవచ్చు. ఇందులో రెండోది వాల్ పెయింటింగ్. వాల్ పెయింటింగ్ ని టైల్స్ వేసిన తర్వాత పెయింట్ చేయడం బెస్ట్. ఎందుకంటే రంగు చుక్కలు టైల్స్ పైకి చిందితే క్లీనింగ్ చేయడం చాలా కష్టం అవుతుంది. స్పెషల్ కెమికల్స్ అవసరం అవుతాయి. టైల్స్ ఫిక్స్ చేసే సమయంలో వాల్కి ఆనుకునే టూల్స్ వల్ల గీతలు పడే ఛాన్సెస్ ఉంటాయి. ముందే పెయింట్ చేస్తే ఆ గీతలు మళ్ళీ రిపేర్ చేయాల్సి వస్తుంది. టైల్స్ ఫిక్స్ చేసిన తర్వాత రాళ్ల మధ్యలో ఉన్న ఖాళీలను మనం పూడ్చేటప్పుడు సిమెంట్ లేదా వేరే మెటీరియల్ ఏదైనా వాడి మనం యూజ్ చేస్తాం. అప్పుడు ఏంటంటే ఆ డస్ట్ అంతా గోడల మీద పడి మరకలు పడవచ్చు. పెయింటింగ్ లాస్ట్లో చేస్తే ఈ సమస్య ఉండదు. ఇక థర్డ్ పాయింట్, పెయింటింగ్ వర్క్ కరెక్ట్ ఆర్డర్లో ఎలా చేయాలి? ఇప్పుడు ఇంట్లో పెయింటింగ్ వర్క్ స్టార్ట్ చేసే కరెక్ట్ ఆర్డర్ చూద్దాం. కరెక్ట్ ఆర్డర్ కానీ మీరు ఫాలో అయితే వర్క్ చాలా స్మూత్గా జరుగుతుంది. ఫినిషింగ్ ప్రొఫెషనల్ లుక్లో వస్తుంది. స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఇప్పుడు చూద్దాం. స్టెప్ 1, సీలింగ్కి పెయింటింగ్ టైల్స్ ముందు చేయాలి. ముందు సీలింగ్ పెయింట్ కంప్లీట్ చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే పెయింటింగ్ టైంలో రంగు చుక్కలు కింద పడితే ఫ్లోర్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి. ఫాల్స్ సీలింగ్ ఉంటే వర్క్ పూర్తయిన తర్వాతే పెయింట్ వేయాలి. సీలింగ్ వర్క్ పూర్తయిన తర్వాత లైట్గా టచ్అప్స్ ఏమైనా ఉంటే వర్క్ చివరిలో చేసుకోవచ్చు. స్టెప్ 2, ఫ్లోరింగ్ వర్క్ అండ్ ఫ్లోర్ టైల్స్ కంప్లీట్ చేయాలి. ఫ్లోరింగ్ వర్క్ ముందు కంప్లీట్ చేయడం వల్ల టైల్స్ కటింగ్, ఫిట్టింగ్ టైంలో వాల్ పెయింట్స్ అనేవి ఏ పాడవు. గ్రౌటింగ్, క్లీనింగ్ తర్వాతనే వాల్ ఫైనల్ కోటింగ్ వేయడం మంచిది. ఫ్లోరింగ్ పూర్తయిన తర్వాత ప్రొటెక్టివ్ షీట్ వేసి వాల్ వర్క్ స్టార్ట్ చేయండి. స్టెప్ 3, వాల్ పుట్టి అండ్ వాల్ ప్రైమర్. టైల్స్ ఫ్లోర్ వర్క్ అయ్యాక
అయ్యాక వాల్ సర్ఫేస్ స్మూత్ అండ్ స్ట్రాంగ్ గా ఉండాలి. వాల్ పుట్టి చిన్న పగుళ్ళని రిమూవ్ చేసి వాల్ ని ఫ్లాట్ చేస్తుంది. వాల్ ప్రైమర్ వల్ల వాల్ పై కలర్ గ్రిప్ బాగా పెరుగుతుంది, డ్యూరబిలిటీ కూడా వస్తుంది. స్టెప్ 4, వాల్ పెయింటింగ్ చివర్లోనే చేయాలి. ఇదే లాస్ట్ స్టెప్. ఎలక్ట్రికల్, వుడ్ వర్క్, టైల్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాతే ఫైనల్ కోట్ వేయాలి. ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ జరిగే టైంలో వాల్కి డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి చివర్లో పెయింట్ చేయడం చాలా మంచిది. వుడ్ వర్క్ కంప్లీట్ అయ్యాక కలర్ సాలిడ్గా కనిపించాలి అంటే లాస్ట్ కోట్ చాలా ముఖ్యం. ఇక ఫైనల్గా 4th పాయింట్, ఇలాంటి మిస్టేక్స్ ఎవరు చేయకూడదు. ఇంటిలో పెయింటింగ్ స్టార్ట్ చేసే ముందు ఈ తప్పులు ఎవ్వరు చేయకండి. ఒక చిన్న తప్పు వర్క్ మొత్తం మళ్ళీ రిపీట్ చేయాల్సి వస్తుంది. అందుకనే ఇలాంటి కామన్ మిస్టేక్స్ తప్పించుకోవటం చాలా ముఖ్యం. మొదటి మిస్టేక్, టైల్స్ వేసాకే సీలింగ్ పెయింట్ చేయటం. దీనివల్ల ఫ్లోర్ పాడవుతుంది. సీలింగ్ పెయింట్ టైల్స్ తర్వాత వేస్తే రంగు చుక్కలు పడి టైల్స్ పాడే ఛాన్సెస్ ఉన్నాయి. మిగిలిన చుక్కలు క్లీన్ చేయడానికి చాలా టైం వేస్ట్ అవుతుంది. మరికొన్ని ఆయిల్ పెయింట్స్ అయితే స్టెయిన్స్ అయ్యి క్లీన్ చేసిన పోవు, మరకలు అలాగే కనబడతాయి. దీనికి సొల్యూషన్, టైల్స్ వేసే ముందే సీలింగ్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయి ఉండాలి. లాస్ట్ లో ఏమన్నా చిన్న చిన్న టచ్అప్స్ ఉంటే చేసుకోవచ్చు. రెండో మిస్టేక్, టైల్స్ కి ముందు ఫుల్ వాల్ పెయింటింగ్ మొత్తం కంప్లీట్ చేయడం. దీనివల్ల టచ్అప్స్ మళ్ళీ చేయాల్సి వస్తుంది. వాల్ పెయింటింగ్ పూర్తిగా చేసిన తర్వాత టైల్స్ వర్క్ చేస్తే వాల్ కు స్క్రాచెస్ పడడమే కాకుండా గ్రౌటింగ్ వల్ల మరకలు కూడా పడతాయి. చివర్లో మళ్ళీ టచ్అప్ చేయాలి. దీనికి సొల్యూషను, ఫ్లోరింగ్, టైల్స్ వర్క్ పూర్తయిన తర్వాత ఫైనల్గా వాల్ పెయింటింగ్ వర్క్ అనేది చేయండి. టచ్అప్ కంటే ఫైనల్ కోట్ అందం పెంచుతుంది. మూడో మిస్టేక్, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్ ముందు పెయింటింగ్ వర్క్ చేయడం. దీనివల్ల పనంతా గందరగోళం అవుతుంది. పెయింటింగ్ కి ముందు ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ చేస్తే డ్రిల్లింగ్, స్క్రూ ఫిట్టింగ్ టైంలో వాల్ డ్యామేజ్ అవుతుంది, ఫైనల్ ఫినిషింగ్ పోతుంది. దీనికి సొల్యూషన్, ఎలక్ట్రికల్ వర్క్ పూర్తయిన తర్వాతే వాల్ ప్రైమర్ అండ్ ఫినిషింగ్ వర్క్ అనేది పూర్తి చేయాలి. స్విచ్ బోర్డ్స్, లైట్ పాయింట్స్ మాస్కింగ్ టేప్ తో కవర్ చేయడం మరింత సేఫ్. ఈ మిస్టేక్స్ ఎవరు చేయకూడదు. చిన్న జాగ్రత్తతో టైం, మనీ, ఎఫర్ట్స్ అన్ని సేవ్ అవుతాయి. ఇంకా ఇంటీరియర్ పెయింటింగ్ హెల్ప్ఫుల్ టిప్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మీకు క్లియర్ అయింది కదా, ఇంట్లో సీలింగ్ పెయింటింగ్ టైల్స్ వేసే ముందు చేయాలి, వాల్ పెయింటింగ్ టైల్స్ వేసిన తర్వాత చేయాలి. ఈ సరైన ఆర్డర్ గాని పాటిస్తే మీ ఇంటి ఫినిషింగ్ చక్కగా క్లీన్గా ఉంటుంది. ఓకే గాయస్, చూశారు కదా టాపిక్ అయితే ఇది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ టాపిక్ మీద మీ ఐడియాస్ ఏంటి అనేది నాతో ఏమైనా షేర్ చేసుకోవాలి అనుకుంటే నాతో చెప్పొచ్చు మీరు. ఇంకా నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.